తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం భీమినిపట్నం మండలం తాటితూరు గ్రామం దగ్గర అవుతున్నాము. సో ఏదైతే రెండో పంటకైతే కనుక దమ్ము కొట్టి ఈ యొక్క ఇవి నాటుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వరి పంట అయితే కనుక సిద్ధం కాబోతుంది. సంక్రాంతికి అవుట్పుట్ వచ్చేటటువంటి ఈ యొక్క ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గరికి అయితే మనం వచ్చాము, తాటితూరు గ్రామం భీమినిపట్నం మండలం. సో ఇందులో భాగంగా మొక్కర అప్పలరాజు గారు మన దగ్గర ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క వ్యవసాయం జీవనోపాధారంగా అయితే కనుక బతుకుతున్న పరిస్థితి. సో అసలు ఎటువంటి విత్తనాలు వాడారు, ఎటువంటి పెస్ట్ వాడుతున్నారు, ఎన్నో రైతుకు సంబంధించి ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు రండి. సార్, అప్పలరాజు గారు ఎన్ని సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తున్నారు? నేను మా తండ్రి గారికి నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఆ వ్యవసాయం చేస్తూ కౌలుకి భూమి ల్యాండ్ తీసుకుంటూ ఎకరాకి 10,000 కౌలు ఇస్తూ మనం వరి నాట్లు వేస్తామండి. ఇది ఖరీఫ్ సీజన్ అండి. ఖరీఫ్ సీజన్ వల్ల దీనికి చెరువు ఆధారు ప్లస్ తాటిపూడి నుండి వస్తుందండి రిజర్వరు. మనం గోస్తాను దీనివల్ల. తర్వాత దానికి ప్లస్ ఏంటంటే వాటర్ 3 PS మోటార్ అండి. మోటార్ వల్ల మేము 1121 వేసామండి. 1121 విత్తనం అండి. అది 150 రోజులకు వస్తుందండి. మనకి వర్షాల అనుకూలంగా ఉన్నట్టుగా అయితే పంట మనకు చేతికి వచ్చేటప్పటికి మనం రైతుకానికి ఎంతో కొంత మిగులుతుంది తప్ప మన రాష్ట్రంలో ఎలాగుందంటే పరిస్థితి, వర్ష ఆధారం ఏముందంటే అయితే అనావృష్టి లేకపోతే కుంభవృష్టి అండి. కుంభవృష్టి పడేటప్పుడు వర్షాలు మొత్తం పోతాయి, నాశ అయిపోతుంది అండి. అలాగే అనావృష్టి అయితే వాటర్ లేక ఎండకి ఎండిపోయి నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే వర్షాలు కూడా మనకి 3 PS మనకి గవర్నమెంట్ అనుకూల ప్రకారం ఇస్తుంది. 8 నుండి 5 వరకు ఉంచుతుందండి. కంటిన్యూగా ఉంటుంది. దాని మీద మోటార్ ఆధారం ఉన్న రైతులల్ల అనుకూలంగా ఉందండి. బాగానే వస్తుందండి. సో ఇప్పుడు చెప్పండి, అంటే అసలు దుక్కు దున్ని దమ్ము పట్టి ఆ విత్తనాలు దమ్ము పట్టి నాట్లు వేసినంత వరకు మనకి ఎకరాకి పెట్టుబడి కింద 20,000 అవుతుందండి ఎకరాకి. అయితే మనకి ఇది 150 రోజులు పంట వస్తుందండి. నార్మల్తో 150 రోజులు అండి. 1121 మనకు అనుకూలంగా ఉంటే మనకి దిగుబడి వస్తుందండి. అప్పుడు హార్వెస్టింగ్కి వాటికి 10,000 అవుతుందండి. మొత్తం 35,000 వరకు ఒక ఎకరా ఖర్చు అవుతుందండి. మహా అయితే గవర్నమెంట్ పెంచి గవర్నమెంట్కి వేస్తే 20 టన్నులు ఇలాగ వస్తుందండి. మా రైతుకి మిగిలేది ఏంటంటే 10,000 15,000 మిగులుతుందండి. రైతు అయితే ఒకటండి, జోదగొట్టు అయిపోయింది రైతు. అందులో నష్టపోతాడని తెలిసి కూడా రైతు మళ్ళీ పంటే పెడతాడు తప్ప అందులో నష్టపోతాం మళ్ళీ ఆ పంట వేయడం అని కూడా ఉండదండి. రైతుకి వేరే పని లేక అతనికి నష్టం ఇందులో మనకి రాదు. పెట్టుబడి పెట్టినా మనకు రాదన్నా తెలిసిన ఈ పంటలో మనకి నష్టం వచ్చినా వేరే పంట మళ్ళీ ఏది పెట్టాలని చూస్తాడు తప్ప ఈ పంట మనం వదిలేసి ఏదో పనులు పోతే వస్తుంది కదా రూపాయి వస్తుందని కాదండి. జోత కూడా ఎలాగైతే ఇది కాదు అది చేస్తాడు అలవాటు పడతాడో రైతు కూడా అదే విధంగా అలవాటు పడి నష్టం వచ్చినా రైతే, కష్టం వచ్చినా రైతు భరాయిస్తూ లాభ నష్టాలతో ఇది లేకుండా అతను చేస్తారు. ఈ రోజుల్లో వ్యవసాయం చాలా మందికి వ్యామోహం వస్తుంది. అంటే చెయ్యాలి ఏదో ఒకటి, ఒక రైతుగా ఎంతోమంది సాటిస్ఫై అవ్వాలని అనుకుంటున్నారు. సో అటువంటి కాబోయే రైతులకి లాభదాయకంగా ఉండాలంటే ఎటువంటి ఫాలో అవ్వాలి? మీరు ఏం చెప్తారు? మీ యొక్క పాయింట్స్ ఏం చెప్తారు? లాభదాయకంగా అంటే ఇప్పుడు ఒకటండి ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి రైతు ఒక కాయగూరలు పండించి పట్టుకెళ్తారండి మార్కెట్కి. రైతు పట్టుకెళ్ళేటప్పుడు వినియోగస్తుడు కూడా రైతు దగ్గర తీసుకోరండి. ఒక వ్యాపారం డీమార్ట్ వాటిలోనే కొంటారు తప్ప రైతుగా డైరెక్ట్గా రైతు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా రైతు కాడ కొనరండి. వినియోగదారుడు ఏం చేస్తారంటే వ్యాపారస్తుడు కూడా కొంటాడండి. రైతు కాడికి వచ్చేటప్పుడు చాలా తక్కువ అడుగుతారండి. ఎంతోమంది రైతులు వ్యవసాయం మీద చేయాలని తపతో వస్తారండి. చాలామంది ఇక్కడ 14 ఎకరాలు చేయడానికి ఒక ఎంప్లాయ్ వచ్చాడండి. 3 years చేశాడండి. తర్వాత అనుకూలమైన పరిస్థితుల్లో అతనికి చాలా నాశ వచ్చి మానేశాడండి. అలా కూడా చాలామంది రైతులు ఏంటంటే ఏదో కొత్త యువతరం వచ్చి మనం ఏదో చేద్దాం అనుకొని రైతు వస్తారండి రైతులు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చూసి 3వ సంవత్సరం కానీ అందరూ నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి. కష్టపడినా చాలా తక్కువ అండి. 90% కష్టపడినా మనకి 90% ఏం ఫలితం ఉండదండి. ఓన్లీ 10% ఫలితం ఉంటుందండి. ఇందులో ఎంత పెట్టుబడి పెట్టినప్పుడు 35,000 అవుతుందండి. ఎరువులు డిఏపి వేస్తామండి. ఇప్పుడు ఎకరాకు ఒక బస్తా డిఏపి వేస్తామండి. తర్వాత ఊరి వేస్తామండి.
తర్వాత పొటాష్ యూరియా వేస్తామండి. తర్వాత లాస్ట్ 3 తప్పాలకి వాడతామండి. 3 తప్పాలకి వాడతామండి ఎరువులు. ఈ మీదని అయితే ఈ మీదని తెగుళ్ళు వచ్చిన పురుగు మందులు వచ్చి పురుగు తెగుళ్ళు అన్ని రకాలుగా కైమేట్ని పెట్టి ఒక పురుగు వెద్దడి కూడా తెగుళ్ళు కూడా కైమేట్ అనుకోవాలని పెట్టే ఈ పాడికి అనేది తెగుళ్ళు అన్నీ వస్తాయండి. క్లైమేట్ కూల్గా ఉందనుకోండి తెగుళ్ళు తక్కువ వస్తాయండి. క్లైమేట్ ఎండ టెంపరేచర్గా ఉందనుకోండి మనకి తెగుళ్ళు ఎక్కువ సోకేస్తాయండి. ఏదో ఒక తెగులు వస్తుందండి. పురుగు కూడా ఆ క్లైమేట్ని పెట్టి దానికి పురుగు వచ్చేస్తుందండి. అటువంటి అప్పుడు ఇంకా పెట్టుబడి ఎక్కువ అయిపోద్దండి. అది సో మీరు వరి కాకుండా ఇంకేం పండిస్తుంటారా? నేను కాయగూరలు పండిస్తానండి. కాయగూరలు వేస్తానండి, బెండ వేస్తాను, బరబటి, సొరకాయ అన్నీ వేస్తామండి. కాయగూరలు కూడా వేసి మార్నింగ్ మార్కెట్కి తగరపుల్స్ మార్కెట్లో బ్యాగుల్లోకి ఇచ్చేస్తామండి. అదే చెప్తాను కదండి, రైతు బాగుండాలి సార్. మీరు బాగుంటే దేశం బాగుంటుంది. అవును సార్. ఒకటి సార్, రైతు బాగుంటే దేశం బాగుంటుంది సార్. రైతు మీద ప్రతి ఒక్కరు రైతు మీద ఆధారపడి ఉన్నాడు సార్. ఒక ఎంప్లాయ్ అవనండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అవనండి, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అవనండి, ఒక రాజకీయ నాయకుడు అవనండి, ఒక పురుగు, దోమ, పిట్ట, చిలక, పిచ్చికి అన్నీ కూడా రైతు మీద ఆధారపడుతుందండి. అయితే మీరు ఎన్నటికి ఏమంటానంటే రైతు ఈరోజు మనకి బాగుపడాలి, రైతు బాగుపడతారంటే ఇవన్నీ కూడా రైతుని పొడుచుకు తినేటప్పుడు రైతు ఏ విధంగా పైకి వస్తారు చెప్పండి సార్? ఏ విధంగా పైకి రాలేడు సార్. ఒక దోమ తిరిగినా రైతునే పొడుస్తుందండి. ఒక రామచిలక అవనండి, పౌరాలు అవనండి, ప్రతిది కూడా ఇంతమంది కూడా రైతుని పొడుచు తినడమే తప్ప రైతుని పైకి వచ్చే పరిస్థితి అయితే లేదండి. ఎంత కష్టపడినా రైతు కొడుకు ఏదో జాబ్ చేసుకుని వెళ్ళిపోయాడే తప్ప రైతు కొడుకు ఒక బిల్డింగ్ కట్టాడు, రైతు కొడుకు చేశాడని లేదండి. రైతు కొడుకు ఏదో జాబ్ చేసి జాబ్లో వెళ్ళిపోయాడు తప్ప రైతు ఇక్కడ సంపాదించి ఒక ఎకరం భూమి కొన్నాడా లేదంటే ఒక ఇల్లు కట్టుకోండి అంతే లేదండి. అదే దీనివల్ల ఏంటంటే ఇది జాదు ఎలాగైతే ఇది ఆడతారో నష్టపోయినా రైతు అనేది నష్టం అని తెలిసి కూడా వ్యవసాయం పెట్టుబడి వ్యవసాయంలో పెడతాడండి. ఈ పంటలో నష్టం మళ్ళా పంట ఎందుకు చేయాలి అని ఇష్టపడ్డండి. కానీ మళ్ళా పంట పెడదామేమో అందులో క్రాప్ వస్తుందేమని రైతు ఆశతో వ్యవసాయం చేస్తాడు తప్ప అతనికి అనుకూలంగా నేను ఇందులో ఈ పంటలో 10,000 తీస్తాను, రూపాయి తీస్తాను తీయలేమండి. ఇటువంటి పరిస్థితిని అధిగమించాలంటే రైతుకి ఎటువంటి భరోసా కావాలంటే? ఏ భరోసా వద్దండి. రైతుకి గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుందండి. ఒక యూరియా సబ్సిడీ మీద ఇస్తుంది, డిఏపి సబ్సిడీ మీద ఇస్తుంది, అన్ని రకాల ఎరువులు సబ్సిడీ మీద ఇస్తుందండి. విత్తనాలు కూడా సబ్సిడీ మీద ఫ్రీగా ఇస్తుంది. ఏం లేదండి, రైతుకి అనుకూలంగా రైతు పంటకి ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ కొంటామండి. కోల్గేట్ పేస్ట్కి ఎంఆర్పి కంపెనీ కూడా ఏ రేటుకి నిర్ణయిస్తే ఆ రేటుకే అమ్ముకుంటాడండి. 10 రూపాయలు అంటే ఆ 10 రూపాయలు, లేదంటే 50 అంటే 50కి అమ్ముతాడండి ఒక కంపెనీ వాడు. అదేవిధంగా రైతుకు కూడా వాడు పండించే పంటకి ఇది 20 రూపాయలు ఈ రేటుకే రైతు కాడ కొనాలని ఫిక్స్డ్ అని ఇవ్వండి. ఈ సబ్సిడీని అన్నీ తీసేయండి, అభ్యంతరం ఏం లేదండి. ఓన్లీ ఒక ఫిక్స్డ్ రేటు. రైతు ఇంత పండించుకుంటా ఆడు కష్టానికి తగ్గట్టుగా ఒక 2 రూపాయలు లాభం వేసుకొని ఆడు అమ్ముకుంది. ఆ ఫిక్స్డ్ రేట్ మీద కొనమనండి. కానీ ఎటువంటి గవర్నమెంట్ కాదు, ఏది కొందండి. రైతుకి ఏం చూస్తారంటే ఈ సబ్సిడీ ఇచ్చాము ఇంత చేసామని తప్ప ఎటువంటి ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదండి. అలాగా ఇవన్నీ తీసి నా ఉద్దేశంలో ఏమందంటే ఫిక్స్డ్ రేటు. రైతు 10 రూపాయలకి బెండకాయ పట్టుకెళ్ళాడు మార్కెట్, ఈ రోజు 10, ఆ 10 రూపాయలకే కొనాలి. మారు అమ్ముకున్న ఏది అమ్ముకున్న వాళ్ళైనా ఆ 10 రూపాయలు కొనాలని ఉందనుకోండి, రైతు ఏ రోజైనా బాగుపడతాడండి. అంతే తప్ప మనం ఇదేం చేయలేమండి. రైతు ఏ రోజు కూడా కష్టమే తప్ప రైతుకి మిగిలేదు ఏముండదండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఒక రైతుగా అప్పలరాజు గారి యొక్క ఆవేదన. ఏదైతే ఎంత కష్టపడి వ్యవసాయం చేస్తూ 10% లాభానికే ఇక్కడ ఇటువంటి అంటే ఇది కూడా ఒక వ్యవసాయం వ్యాపారంగా కాకుండా వ్యవసాయం ఒక తల్లిగా భావించి చేస్తున్నటువంటి ఎంతోమంది రైతులు అప్పలరాజు గారిలాగా బాధపడే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.